హాయ్ హలో నమస్తే నేను మీ రాజశేఖర్ రెడ్డి. ఈ సెప్టెంబర్ 21వ తారీఖు నాడు వచ్చే అమావాస్యను మనం పితృ అమావాస్య లేదా పెద్దల అమావాస్య లేదా మహాలయ అమావాస్యగా పిలుచుకుంటాము. అయితే సాధారణంగా ఆదివారం రోజు అమావాస్య ప్రతిసారి వస్తుంది. కానీ ఈసారి ఆదివారంతో కలిసి ఈ మహాలయ అమావాస్య కానీ పితృ అమావాస్య కానీ రావడం చాలా విశేషకరమైన దినం. అయితే ఈరోజు మనము కొన్ని నియమాలను కనుక పాటిస్తే మనం చాలా పాపాలను పరిహారం ఎంచుకోవచ్చు. వాటికి సంబంధించిన కొన్ని విషయాలను నేను మీతో పంచుకుంటాను. ఈరోజు ఉదయమే లేచి మనము స్నానం ఆచరించి మన ఇంట్లో ఉన్న దేవుడి దగ్గరికి వెళ్ళి నమస్కరించుకొని ఒక రాగి పాత్ర కానివ్వండి, రాగి చెంబు కానీ తీసుకొని అందులో కొన్ని నీళ్లు పోసి దాంట్లో మన ఇంట్లో పచ్చకర్పూరం ఉంటుంది. ఆ పచ్చకర్పూరంను పొడిలాగా చేసి అందులో వేసి మన ఇంటికి సింహద్వారం ఏదైతే మెయిన్ డోర్ ఉంటుందో బయటకు వెళ్ళేటప్పుడు కుడివైపు మూలకు కానివ్వండి, లోపలికి వచ్చేటప్పుడు ఎడమవైపు మూలకు కానివ్వండి మనము దాన్ని వేస్తే గనక, అక్కడ పెడితే గనక మనము చాలా రోజుల నుంచి మనం అనుభవిస్తున్నటువంటి పాపాలకు పరిహారం దొరుకుతుంది. అంతేకాకుండా మహాలక్ష్మి స్వరూపమైన అమ్మవారికి, సాక్షాత్తు ఆ జగన్మోహిని అమ్మవారికి మిరియాలతో చేసిన గారెలు కానివ్వండి, వడలు కానివ్వండి ఈరోజు నైవేద్యంగా పెట్టి అందులో కొన్ని మనం తిని మిగిలిన వాటిని దేవాలయం దగ్గర కానీ ఎవరైతే చాలా మంది నిరుపేదలు ఉంటారో వారికి పంచిపెడితే మనం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. మనకు మెల్లిమెల్లిగా ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు మన ఇంట్లో ఉంటాయి. మరీ ముఖ్యంగా ఎవరైతే చాలా సంవత్సరాలుగా దరిద్రంతో విలవిలలాడుతున్నారో వారికి దరిద్ర నివారణ ద్వీపం, దీని గురించి చెప్తాను వినండి. ఈ రోజు సాయంత్రం సూర్యాస్తమయం అయ్యే కంటే ముందే, మళ్ళీ చెప్తున్నాను, సూర్యాస్తమయం కంటే లోపే మన ఇంటి మెయిన్ డోర్ బయట ఒక 2 తమలపాకులను తీసుకోండి. ఆ తమలపాకుల పైన నల్ల నువ్వులను కానీ, గల్లుప్పు, రాళ్ళుప్పు, దొడ్డు పండాను కొంచెం ఆ ఉప్పును దానిపైన వేసి కొత్తగా కొన్న మట్టి ప్రమిదను ఒకటి తీసుకోండి. మట్టి ప్రమిద, ఇప్పటి వరకు వాడని మట్టి ప్రమిదను తీసుకొని దానిపైన పెట్టి దాంట్లో నువ్వుల నూనె కానీ లేదా ఆవు నెయ్యిని కానీ వేసి దీపాలు వెలిగించండి. మనకు సంవత్సరాలుగా ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది. మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు మనం సాయంకాలం పూట బూడిద గుమ్మడికాయలు తీసుకొని మన దగ్గరలో ఉన్న దేవాలయంకి వెళ్ళి అక్కడ ఉన్న పురోహితుని కానీ దానం ఇస్తే, ఒకవేళ దేవాలయంకి వెళ్ళకపోయినా మన దగ్గరలో ఉన్న ఏదైనా రావి చెట్టు దగ్గరికి పురోహితుని దగ్గర తీసుకెళ్లి రావి చెట్టు కింద కనుక దానం ఇస్తే తరతరాలుగా మన పూర్వీకులు తెలుసో తెలియకనో వాళ్ళు చేసిన పాపాల వల్ల ఇప్పటికీ మనం ఆ పరిహారం అనుభవిస్తుంటాం. సో ఆ పాపాలు మనం ఆ పరిహారం నుంచి మనం బయటపడాలి, వాళ్ళు చేసిన పాపాల నుంచి మనం బయటపడాలంటే ఈ పరిహారం చేసుకోండి. మనకు ఇక రాబోయే సంవత్సరాలు మొత్తం చాలా బాగుంటాయి. కాబట్టి మీరు నేను చెప్పిన ఈ పరిహారాలు మాత్రం కంపల్సరీ పాటించండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.